హలో గాయ్స్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. ఈరోజు మనం 26 డిసెంబర్ 2025 ది హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. తెలుగు మీడియంలో మన తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కోసం. దీంట్లో ఫస్ట్ ఆర్టికల్ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లక్నోలో రాష్ట్ర ప్రేరణా స్థల్ ప్రారంభించారు. ఈ రాష్ట్ర ప్రేరణా స్థల్ అనేది ఒక స్మారక చిహ్నం. దేని గురించి ఇది? దీంట్లోపల గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన అందించిన మన అటల్ బిహారీ వాజ్పేయి గారి, అలాగే మన రాష్ట్ర మన దేశ సమగ్రత కోసం వాళ్ళంతూ కృషి చేసిన దీన్ దయాళ్ ఉపాధ్యాయులు గారు, అలాగే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, వీళ్ళ పొడవైన కాంస్య విగ్రహాలను ఆవిష్కరించడం జరిగింది. ఇది కూడా ఇంకోటి ఏంటంటే, ఒక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, గోమతి నది సమీపంలో గతంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించిన భూమిలో ఇది ఇన్స్టాల్ చేశారనమాట. అంటే దీనివల్ల మనకి ఏంటంటే, ఒక వ్యర్థాలతో కూడిన ఒక భూమిని ఒక మంచి ప్రదేశంగా కన్వర్ట్ చేయడమే కాకుండా, దానిని ఈ విధంగా ఒక రాష్ట్ర ప్రేరణా స్థల్గా, గుడ్ గవర్నెన్స్ వాటికి చిహ్నంగా ఈ ముగ్గురు యొక్క విగ్రహాలని ఆవిష్కరించడం జరిగింది. దాంట్లో మనందరికీ తెలుసు, మొదట మన అటల్ బిహారీ వాజ్పేయి గారు. చెప్పాలనుకుంటే కంప్లీట్గా 5 సంవత్సరాలు కంటిన్యూస్గా పరిపాలించిన మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి. అంతకుముందు 2 సార్లు తను మొత్తం తన జీవితంలో 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. మొదటిసారిగా ఓన్లీ 13 రోజులు మాత్రమే. రెండోసారి ఓన్లీ 13 సంవత్సరాలు మాత్రమే. రెండోసారి ఓన్లీ 13 నెలలు మాత్రమే. ఇంకా మూడవసారి 1999 నుండి 2004 వరకు కంటిన్యూస్గా 5 ఇయర్స్ రూల్ చేసిన మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా మనం చెప్పచ్చు. అంటే తన టర్మ్ మొత్తాన్ని కంప్లీట్ చేయగలిగిన మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి. అలాగలా తన యొక్క దీంట్లో ప్రజాస్వామ్య నాయకత్వం, మళ్ళీ ఏకాభిప్రాయ రాజకీయాలు అండ్ వాటితో పాటుగా సుపరిపాలన అనేది అతని పేరు మీద, అతని బర్త్డేని మనం గుడ్ గవర్నెన్స్ డేగా మన యాక్చువల్గా ఈ ప్రభుత్వం అనేది సెలబ్రేట్ చేసుకుంటుంది. సో అలాగే వీటితో పాటుకు మనకు కొన్ని ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే, అటల్ బిహారీ వాజ్పేయి గారు దాంట్లో కొన్ని మేజర్ ఈవెంట్స్ జరిగాయి. దాంట్లో ఫస్ట్ది ఏంటంటే, అప్పుడు ఏదైతే అతని గుడ్ గవర్నెన్స్ చిహ్నంగా మనం ఎలా చెప్పుకుంటామంటే, ఆ సిచ్యువేషన్స్లో యూజువల్గా మనకు చాలా వరకు అయారాం గయారాం కేసు అని చెప్పేసి ఉండేది. అంటే ఏంటి, చాలామంది పార్లమెంట్ మెంబర్స్ ఎవరైతే ఎంపీస్ ఉన్నారో వాళ్ళు వేరే పార్టీ నుంచి ఈజీగా వాళ్ళు షిఫ్ట్ అవుతుంటూ ఈ విధంగా వాళ్ళు డిఫెక్షన్ చేసేవాళ్ళు. అంటే ఒక పార్టీ నుండి వేరే పార్టీకి, వేరే పార్టీ ఇంకో పార్టీకి ఈ విధంగా మారిపోతుంటారు. దానివల్ల ప్రభుత్వాలు అనేవి పడిపోయాయి. దాని మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేవి, ఈ విధంగా జరిగేది. ఎక్కువ కరప్షను అనేది పొలిటికల్ సిస్టంలో ఉండడం వల్ల ఈ విధంగా జరిగేది. అయినా మొదటి తన పైన అటల్ బిహారీ వాజ్పేయి పైన మొదటి అవిశ్వాస తీర్మానం జరుగుతున్నప్పుడు ఒక్క ఓటుతో ఓడిపోయే అవకాశం తనకుందని తెలిసినా తిని నైతికంగా విలువలు కాపాడారు కానీ వేరే పార్టీ నుండి కొంతమంది మెంబర్స్ని కొనుగోలు చేసుకోవడానికి ఎటువంటి అవినీతి ప్రయత్నాలు తను చేయలేదు. అది తన యొక్క సుపరిపాలనకి, తన యొక్క నైతిక విలువలకి నిదర్శనం. ఇది జనరల్గా పొలిటికల్ సిస్టంలో మాట్లాడుకుంటాం. రెండోది చూసుకున్నట్టయితే అతి ఫేమస్ ఏదైతే ఉందంటే మనకి కార్గిల్ యుద్ధం. కార్గిల్ వార్ టైం అనేది జనరల్గా అటల్ బిహారీ వాజ్పేయి టైంలో జరిగింది. దానికోసం మనం ఆపరేషన్ విజయ్ లాంచ్ చేసి పాకిస్తాన్పై కార్గిల్ విజయం మనం సాధించాము. ఆ టైంలో మనకి ఎవరైతే ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నారంటే మన అటల్ బిహారీ వాజ్పేయి గారు అని చెప్పేసి మనం చెప్పచ్చు. అండ్ వీటితో పాటు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే న్యూక్లియర్ టెస్ట్. 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వం అనేది మొదటిసారిగా న్యూక్లియర్ టెస్ట్ అనేది చేసింది, ఇండియాని ఒక న్యూక్లియర్ కంట్రీగా మార్చడానికి. కానీ ఆ టైంలో ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ లాంచ్ చేశారు. కానీ ఆ టైంలో అమెరికా లాంటి దేశాలు ఇండియా పైన అనేక ఆంక్షలు విధించింది. దీనివల్ల మళ్ళీ ఒక 20 సంవత్సరాలు మనం న్యూక్లియర్ టెస్ట్ చేయడానికి మనకి అవకాశం కుదరలేదు. అలాంటి సమయంలో పివి నరసింహారావు గవర్నమెంట్గా కూడా 1992 ఉన్నప్పుడు వాళ్ళకు కూడా యాక్చువల్గా ఏంటంటే
ఈ పర్టిక్యులర్ న్యూక్లియర్ టెస్ట్ చేద్దామని అనుకున్నా సరే, అనేక ఒత్తిడుల వల్ల వాళ్ళు న్యూక్లియర్ టెస్ట్ చేయడానికి కుదరలేదు. కానీ ధైర్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు మన దేశ జాతీయ భద్రతలు దృష్టిలో ఉంచుకొని న్యూక్లియర్ టెస్ట్ మన దేశ జాతీయ భద్రత చాలా అవసరమని ఆపరేషన్ న్యూక్లియర్ టెస్ట్ చేసి మన దేశాన్ని న్యూక్లియర్ దేశంగా తీర్చిదిద్దారు. దీనిపై చాలా అమెరికా నుండి గాని, వేరే దేశాల నుండి అనేక ఆంక్షలు వస్తాయని తెలిసున్నా సరే, ధైర్యంగా మన దేశ జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని దీన్ని కంటిన్యూ చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటే అతని దేశంలోనే అతని పరిపాలనలోనే న్యూక్లియర్ దేశంగా మనం తయారైందని చెప్పొచ్చు. ఇంకా వీటితో పాటుగా న్యూక్లియర్ తర్వాత కూడా అమెరికా, ఇండియా మధ్య సత్సంబాలు పెరగడంలోను, అలాగే భారత్ మరియు అమెరికా మధ్య సత్సంబాలు పెరగడంలోను, అలాగే పాకిస్తాన్‌తో కూడా సత్సంబాలు పెంచడానికి చాలా వరకు ట్రై చేశారు. అందుకనే దానికోసం లాహోర్ బస్ యాత్ర కూడా యాక్చువల్‌గా పెట్టడం జరిగింది. కాకపోతే ప్రస్తుత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ చాలా దొంగ వైఖరి వహించడం వల్ల ప్రస్తుతానికి మన ప్రస్తుత ప్రభుత్వం అనేది కఠిన వైఖరి ప్రవర్తించాల్సింది. బట్ అంతకుముందు పాకిస్తాన్‌తో సుపరిపాలన ట్రై చేద్దామని చెప్పి లాహోర్ బస్ యాత్ర కూడా చేసి సత్సంబాలు పెంచడానికి కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ట్రై చేశారు. అందుకనే ఇతని పరిపాలనలో చాలా మంచి వచ్చాయి కాబట్టి అతను మన యాక్చువల్‌గా ఏంటంటే సుపరిపాలన విధంగా మనం చెప్పొచ్చు. ఇది మన అటల్ బిహారీ వాజ్పేయి గురించి చెప్పాలంటే. ఆ తర్వాత దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు సమగ్ర మానవతావాద భావన గురించి, అలాగే ఆత్మనిర్భరత. మనం ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నామో సెల్ఫ్ రిలయన్స్, ఆ సెల్ఫ్ రిలయన్స్ అప్పటి నుంచే మాట్లాడడం జరిగిందనమాట అతను. అలాగే సాంస్కృత జాతీయవాదంపై ప్రాధాన్యత. అంటే మన దేశ సంస్కృతి అదేవుతుందో, అది భారతదేశ సంస్కృతి అనేది ఒక ఏకంగా ఉంటుంది. యూనిక్ అని, అది వేరే దేశాల కంటే మన దేశం అనేది చాలా పెద్దదని, ఆ జాతీయవాదాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన పర్సన్ కాబట్టి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కూడా విగ్రహాన్ని ఆవిష్కరించి, ఇక్కడ రాష్ట్ర ప్రేరణా స్థానంలో మన ప్రధానమంత్రి ఆవిష్కరించారు. అండ్ దీంతో పాటుగా ఇంకొక ఫేమస్ పర్సన్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ. అతను కూడా జాతీయ ఐక్యత కోసం మరియు ప్రాదేశిక సమగ్రతకు బలమైన సమర్థకుడనమాట. ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలు ప్రిన్స్లీ స్టేట్స్ అలాగే రిమైన్ రాష్ట్రాలు అన్నీ కలిపి ఒక ఏక భారత్‌గా తేల్చడంలో తన వంతు కీలక పాత్ర పోషించారు. అలాగే చెప్పాం కదా! ఇది ఎప్పుడు జరిగిందంటే రాష్ట్ర నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర ప్రాణాస్థాలను అటల్ బిహారీ వాజ్పేయి జయంతి అయిన సుపరిపాలన దినోత్సవంగా మనం డిసెంబర్ 20 జరుపుకుంటున్నాం కదా! ఈ రోజున యాక్చువల్‌గా దీన్ని ప్రారంభించడం అనేది జరిగిందని చెప్పొచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు. ప్రతిష్టాత్మకంగా దీన్ని బలపరుస్తుందని చెప్పొచ్చు. దేనికోసం? వాజ్పేయి గారి పరిపాలన వారసత్వాన్ని, అలాగే విలువల ఆధారిత పరిపాలన అనే దాన్ని ఈ ప్రభుత్వం నినాదిస్తుందని చెప్పేసి మనం చెప్పొచ్చనమాట. ఈ సుపరిపాలన దినోత్సవం అంటే ఏంటి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దీని గురించి తెలిసి ఆల్రెడీ ఇప్పుడే చెప్పాం. ఏదైతే ఉందో పారదర్శకత, ట్రాన్స్‌పరెన్సీ, జవాబుదారీతనం, అకౌంటబిలిటీ, భాగస్వామ్య పరిపాలన, నైతిక న్యాయవత్వం, ఎథికల్ లీడర్‌షిప్, అలాగే సేవ ఆధారిత పరిపాలన. ఇవన్నీ సెల్ఫ్ సెంట్రిక్ కాకుండా సర్వీస్ సెంట్రిక్, పీపుల్ సెంట్రిక్ పరిపాలన అందించడంలో తను ఎక్కువగా కీలక పాత్ర పోషించారు కాబట్టి, అతని పుట్టినరోజును మనం సుపరిపాలన దినోత్సవంగా మనం ఈ ప్రభుత్వం అనేది జరుపుకుంటుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకే. 2 ఆర్టికల్ అనేది గుర్తుపెట్టుకోండి. సెమీ కండక్టర్ స్వావలంబన కోసం భారత్ చేస్తున్న ప్రచారం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సెమీ కండక్టర్స్ ఫస్ట్ మనం ఏంటంటే సెమీ కండక్టర్స్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసుకుందాం. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అనేది. దానివల్ల మన యాక్చువల్‌గా భారతదేశం అనేది మొన్న జరిగిన దీంట్లో మన కేంద్ర హోం మంత్రి గారు భారతదేశం త్వరలో సెమీ కండక్టర్‌లో స్వావలంబన అంటే సెల్ఫ్ రిలయన్స్ గాని, సెల్ఫ్ ప్రొడక్షన్ అవి చేయడమే కాకుండా ఈ రంగంలో లేట్‌గా ప్రవేశించినా సరే, మనం ఎగుమతులు కూడా చేయడానికి మన దేశం ప్రయత్నిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే సెమీ కండక్టర్లు ఎందుకు ముఖ్యమైనవి? దాని మీద మనం డిస్కస్ చేసుకుందాం స్మాల్‌గా. జనరల్‌గా చూసుకున్నట్టయితే మనకి కండక్టర్స్ ఉంటాయి. కండక్టర్స్ అంటే ఏంటి? ఏదైనా ప్రవాహకాలు అంటారు. అంటే ఏంటి కండక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ ఉంది. విద్యుత్ ప్రవాహకాలు అంటారు. అంటే ఏంటి కాపర్ గాని, రాగి ఇలాంటి వాటిని విద్యుత్ అనేది చాలా కంటిన్యూయస్‌గా అవి యాక్చువల్‌గా ప్రవాహకాలుగా పనిచేస్తాయి. కానీ ఇంకోటుంటాయి. ఇన్సులేటర్స్ అంటారు. ఇన్సులేటర్స్ అంటే అవి ఎటువంటి ఎలక్ట్రిక్
ఎలక్ట్రాన్స్ గాని వాటినన్నిటిని విద్యుత్ ఎలక్ట్రాన్స్ గాని వాటినన్నిటిని ఇది ప్రోత్సహించవు. కండక్టర్స్ కాపర్ లాంటి కండక్టర్స్ ఉంటాయి కదా! రాగి ఇవన్నీ ఏం చేస్తాయంటే ఎక్కువగా కరెంట్ ఏదైతే ఉందో వాటి ప్రవాహకానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. కాకపోతే వీటి వల్ల ఇచ్చిందేంటంటే కంప్లీట్‌గా ఇన్సులేటర్ అనేది కంప్లీట్‌గా బంద్ చేస్తుంది. కండక్టర్స్ అనేది కంటిన్యూయస్‌గా ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది కండక్టర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. రెండిటి పైన ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది బెటర్ కండక్టర్‌గా ఉంటే ఇది బెటర్ ఇన్సులేటర్‌గా ఉంటుంది. కాకపోతే రెండిటి వచ్చిన సమస్య ఏంటంటే మనం దాన్ని కంట్రోల్ చేయడం అనేది కష్టమవుతుంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో మనకొచ్చినవేంటంటే సెమీ కండక్టర్స్. ఈ సెమీ కండక్టర్స్ ఏంటంటే ఈ సెమీ కండక్టర్స్ అనేవి మనము వీటిని కంట్రోల్ చేసి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్‌ని కంట్రోల్ చేయగలం. అలాగే వీటితో పాటుగా దీన్ని స్టోరేజ్‌కి వాటికన్నిటికి ఉపయోగించగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సిలికాన్ చూద్దాం. సిలికాన్ అనేది ఒక సెమీ కండక్టర్‌గా మనకి చాలా ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. సిలికాన్ యొక్క అటామిక్ నంబర్ ఎంత జనరల్‌గా? అటామిక్ నంబర్ అనేది 14. అంటే దీంట్ లోపల సిలికాన్‌కి అనేది 1s2, 2s2, 2p6 కాకుండా 1s2, 2s2, 2p6. దీని తర్వాత 3s4 ఉంటుందన్నమాట. ఏదైతే ఈ 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేది ఖాళీగా ఉంటాయి. అంతేనే కదా! మనం 11 తర్వాత 10 తర్వాత సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్. తర్వాత ఫాస్ఫరస్ వస్తుంది. ఈ 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఖాళీగా ఉంటాయి. ఇది నార్మల్ టైమ్‌లో స్టేబుల్‌గా ఉంటుంది. అలాంటి టైంలో దీనికి ఏదైనా వేరే పర్టిక్యులర్ అటామిక్ ఆటమ్‌తో కండక్ట్ చేసినట్టయితే వీటిని వాలెన్సీని వేరే ఇంకొక పర్టిక్యులర్ ఎలిమెంట్‌తో గాని, ఇంకొక పర్టిక్యులర్ ఆటమ్‌తో దాన్ని మెర్జ్ చేసినప్పుడు దానికున్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్‌ని దీనికున్న ఫ్రీ ఎలక్ట్రాన్స్‌ని కలిపినప్పుడు ఇది 2 ఒక పాజిటివ్ అయోడ్‌ని, ఒక నెగెటివ్ అయోడ్‌ని మ్యాటర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్ ఉందనుకున్నాం. ఫాస్ఫరస్ అనేది మనకి 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 5 ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 5 + 4 ఎంతెంత? 9. మనకి 8 వరకు ఫ్రీ అయిన తర్వాత ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ మనకుంటుంది. దీనివల్ల ఒక నెగెటివ్ చార్జ్ అనేది జనరేట్ చేస్తుంది. అలాగే 3 వాలెన్సీ ఉన్న ఏదైతే ఫాస్ఫరస్ 5 వాలెన్స్ ఉంది కదా! అలాగే 3 వాలెన్స్ ఉన్న ఏదైనా ఆటమ్ దీన్ని జోడి చేసుకుందాం అనుకుందాం. అప్పుడేమవుద్ది 7 వస్తుంది. 4 + 3 7. అప్పుడు ఒకటి 7 వస్తాయి కాబట్టి ఒకటి తక్కువ ఉంటుంది. ఇక్కడ 9 ఉంటాయి. సారీ 9 ఉండడం వల్ల ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంటుంది. 7 ఉండడం వల్ల ఒక ఫ్రీ ఒకటి మైనస్ ఉంటుంది. దీనివల్ల మనకేంటంటే పాజిటివ్ అయోడ్ అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది. ఈ విధంగా సిలికాన్ వల్ల ఒక పాజిటివ్ అయోడ్ అలాగే ఒక నెగెటివ్ అయోడ్ వీటిని జనరేట్ చేయడం వలన మనమనేది వీటిని ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్‌ని కంట్రోల్ చేయడమే కాకుండా అంటే విద్యుత్ ఎలక్ట్రాన్స్‌ని కంట్రోల్ చేయడమే కాకుండా దీంతో పాటుకి వేరే చాలా యొక్క అవసరాలు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్‌లో గాని, రిమైనింగ్ వాటిలో గాని దీన్ని మెమరీ చిప్‌గా గాను అన్నిట్లో గాని చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. అందుకనే ప్రస్తుతానికి సెమీ కండక్టర్స్ యొక్క ప్రాముఖ్యత అనేది మన ప్రపంచంలోన చాలా చాలా ఎక్కువ. అసలు ఎంటైర్ ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ అంటే మనం చెప్పాలనుకుంటే ప్రస్తుతం మొబైల్ ఫోన్స్ గానీ, కంప్యూటర్స్ గానీ ప్రతి దీంట్లో చిప్స్ ఉంటాయి చూసారా? సెమీ కండక్టర్ చిప్స్. ఈ చిప్స్ అనేది చాలా 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 ఎక్కువ రెవల్యూషన్ తీసుకొచ్చాయన్నమాట. అంటే అంతకుముందు ఒక కంప్యూటర్ స్టోర్ చేయాలంటే ఒక పెద్ద పెద్ద ఐటెమ్స్‌లో స్టోర్ చేసేది. ఇప్పుడు చిన్న స్మాల్ చిప్‌లోనే మినిమమ్ స్టోరేజ్ చాలా ఎక్కువ చేయగలుగుతున్నాం. అదెందుకు జరిగింది? సెమీ కండక్టర్స్ వలన జరిగింది. ఇందుకని ఈ సెమీ కండక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఈ సెమీ కండక్టర్స్ అనేది ఈ ప్రస్తుతం అనుకున్న మోడర్న్ టెక్నాలజీలో చాలా చాలా యూజ్‌ఫుల్ కాబట్టి, వాటిని తయారు చేయడం అనేది కొన్ని దేశాల మధ్యమే కంట్రోల్ చేస్తున్నాయి. అందుకని దాని దగ్గర నుండి మనం కూడా మన ఇండియా కూడా సెమీ కండక్టర్ లోపల కీలక పాత్ర పోషించాలని చెప్పేసి యాక్షన్ తీసుకున్నామనమాట. అందుకే చెప్పుకున్నాం కదా! యాక్చువల్‌గా ఏంటంటే సెమీ కండక్టర్ అనేది ఆధునిక పరికరాలకు మెదడు వంటిది. వాటిని మొబైల్ ఫోన్‌లోను, కార్‌లోను, ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్‌లోను వీటన్నిటిలోను దీన్ని యూజ్ చేస్తారనమాట. అలాగే రక్షణ పరికరాల్లోను, వైద్య పరికరాల్లో ప్రతి దీని కూడా అంది. ఇంకా దానితో పాటు చూసుకున్నట్టయితే మన భారతదేశం అనేది ఈ చిప్పుల పైన దిగుమతిపై ఆధారపడి ఉంది. దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ మరియు భద్రత దుర్బలంగా ఉంటాయన్నమాట. ఎందుకనుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కోవిడ్-19లో కరోనా టైంలోన ఈ కరోనా టైంలో యాక్చువల్‌గా ఏంటంటే మొత్తం ప్రపంచం నుంచి సప్లై అంతా ఆగిపోయాయి. మారుతి కార్స్ అనేవి 95% మారుతి కార్స్ అనేవి తయారైపోయాయి. అంటే అన్నీ రెడీ అయిపోయాయి కారుకి.
కానీ ఆ కార్ల యొక్క ఉత్పత్తి అనేది సడెన్‌గా ఆగిపోయింది. కానీ కారు తయారీలో 95% పూర్తయిపోయింది. ఓన్లీ ఉత్పత్తి కానీ ఉత్పత్తి ఆగిపోయింది. దానికి కారణం ఏంటో తెలుసా? మీరెప్పుడైనా కారులో చూసుంటారు. కారులో చూసుకున్నట్టయితే ఆ కారులో స్టార్టింగ్‌లో కంట్రోల్ చేయడానికి బ్లూటూత్ డివైస్ అన్నిటిని కనెక్ట్ చేయడానికి ప్రతి దానికి స్టార్టింగ్‌లో ఆ వీల్ పక్కన ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్ కూడా సెమీ కండక్టర్స్‌తోనే తయారవుతుంది. అంటే దాంతో మనం బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. కార్‌ని మనం కంట్రోల్ అంటే మన మ్యూజిక్ సిస్టమ్ గాని, కాల్ ఆన్సరింగ్ చేయడం గాని రిమైనింగ్ ఏవైనా సరే దాంట్లో మనం ఇన్‌స్టాల్ చేయాలి. అదొక చిప్ లాగా అన్నమాట. మదర్ లాగా పనిచేస్తుంది. అవి ఆగిపోవడం వలన కరోనా టైంలో అవెక్కడ ఉండిపోయాయి మనకి చైనా మరియు తైవాన్ లాంటి కంట్రీస్ ఎక్కడవుతుందో అక్కడ కంప్లీట్‌గా అవి ఉండిపోతాయి. అక్కడి నుండి సరఫరా ఆగిపోవడం వల్ల 95% మారుతి సుజుకి కార్స్ తయారీ కంప్లీట్ అయిపోయినా సరే, అవి బయటికి వాళ్ళ ఉత్పత్తి నుంచి బయటికి మార్కెట్‌లోకి తీసుకురాలేకపోయారు. కారణం అవి ఆగిపోవడం అన్నమాట. అందుకని వేరే దేశాలపై మనం ఆధారపడడం వలన, దిగుమతులపై కంప్లీట్‌గా ఆధారపడడం వల్ల, మన దేశంలో కొన్ని కొన్ని సార్లు ఇలాగ చాలా వాటికేంటంటే, ఈ విధంగా మనకి వాటి ప్రొడక్షన్ ఆగిపోవడం కాకుండా, మన ఆర్థిక వ్యవస్థపై కూడా దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువుందని చెప్పొచ్చు. అలాగే వీటితో పాటుగా భారతదేశానికి ఇది ఎందుకు ముఖ్యమైనదంటే, రక్షణ వ్యవస్థలోను చేసే మిజైల్స్ గాని, వాటికన్నిటికి ఉపగ్రహాలు, క్షిపణులు, మిజైల్స్ అలాగే కమ్యూనికేషన్ పరికరాలు వీటికన్నిటిని చిప్పులపై ఆధారపడి ఉంది. దీనివల్ల జనరల్‌గా ఏమవుతుందంటే, అలాగే చాలా వరకు ప్రపంచంలో ప్రజలు చాలా ఎక్కువ సంఘర్షణలు జరుగుతున్నాయి. రష్యా, యుక్రెయిన్ వార్ జరగొచ్చు. ఇజ్రాయెల్, పాలెస్తీన్ కాన్ఫ్లిక్ట్ చూడొచ్చు. ఇంక వేరే దగ్గర. వీటిపై మన దేశానికి జరిగే ఆంక్షల సమయంలో మనం ఖచ్చితంగా దిగుమతులపై ఆధారపడడం వల్ల ఎక్కువ ప్రమాదం కావచ్చు. అందుకని చెప్పి వీటితో పాటుగా సెమీ కండక్టర్‌లనేది అధిక విలువ కలిగిన పరిశ్రమ. అంటే సెమీ కండక్టర్స్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. తైవాన్ ఉంది కదా! చిన్న చైనా లోపల ఒక చిన్న దేశంగా ఉంటుంది. డెమోక్రసీ ఉన్న ప్రజాస్వామ్యం ఉన్న చైనాలో ఒక భాగం అన్నమాట. చైనాతో పాటు తైవాన్‌కున్న ట్రేడ్ ఎంతుంటుందంటే ఆల్‌మోస్ట్ $100 బిలియన్ ఉంది. $100 బిలియన్. ఈ $100 బిలియన్ మాక్సిమం ట్రేడ్ అనేది సెమీ కండక్టర్స్‌లోనే అవుతుందన్నమాట. ఎందుకంటే తైవాన్ అనేది సెమీ కండక్టర్స్‌లో తోపు. అధిక విలువ పరిశ్రమ కాబట్టి దీన్ని మన దేశీయులో తయారు చేయడం వల్ల మన దేశంలో ఉద్యోగాలు పెరుగుతాయి. ఎగుమతులు మరియు సాంకేతిక పర్యాయ వ్యవస్థ సృష్టిస్తుంది కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే దాంతో పాటుగా స్ట్రాటజిక్‌గా స్వయం పరపతి. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం యాక్చువల్‌గా అంటే కొన్ని దేశాలు మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. తైవాన్ గాని, సౌత్ కొరియా గాని, చైనా వంటి దేశాలు యాక్చువల్‌గా సెమీ కండక్టర్‌లో చాలా అంటే చాలా ఎక్కువ ఆధిపత్యం చెలాయిస్తున్నాయన్నమాట. అప్పుడు దాన్నేంటంటే ఇప్పుడు మనం దీనివల్ల ఏమవుతుందంటే చూడండి కోవిడ్-19 టైంలో గాని, అలాగే భౌగోళిక, రాజకీయ ఉద్రిక్త సమయంలో ప్రపంచ అంతరాయాల నుండి నేర్చుకోవడంపై దృష్టి సారిస్తుంది. వీటన్నిటిని గ్రహించి మన భారతదేశం కూడా యాక్చువల్‌గా ఏంటంటే సెమీ కండక్టర్స్‌పై వేరే దేశాలపై క్లిష్టమైన పరిస్థితుల్లో ఆధారపడినట్లయితే మనకి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని చెప్పేసి, వాటిని మనం దేశంలోనే తయారు చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని చెప్పొచ్చు. అయితే దీనికోసం అందుకని ఆలస్యంగా ప్రవేశించిన రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్రీకృత విధానం ద్వారా దీన్ని భర్తీ చేయబోతుందని చెప్పొచ్చు. దీనిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు చూసుకున్నట్టయితే ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహకాలు. దాన్నే ప్రొడక్ట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అంటారు. అంటే నువ్వు ఎంత ఉత్పత్తి చేస్తే నీపై అంత జనరల్‌గా ఉత్పత్తి చేసిన పని నీ మీద టాక్స్ కట్టిస్తుంది కదా! కానీ ఉత్పత్తి చేసినందువల్ల నీకు కొంత ఇన్సెంటివ్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తది. అంటే ఈరోజు నువ్వు 100 నువ్వు ప్రొవైడ్ చేయగలవు. 100 ఉత్పత్తి చేయగలవు. అలాంటిది 100 కాస్త 120 ఉత్పత్తి చేస్తే నీ టార్గెట్ కంటే 20 ఎక్స్‌ట్రా గాని 150 ఉత్పత్తి చేసినట్టయితే ఈ ఎక్స్‌ట్రా చేసిన వాటికి ఇన్సెంటివ్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. వాటికి డ్యూటీ ఫ్రీ అవ్వడం గాని, ఇలాంటి ప్రాఫిట్ ఓరియెంట్ ఏవైతే ఉందో వాటికి ఎంకరేజ్‌కి వెళ్ళిపోతుంది కాబట్టి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అనేది గవర్నమెంట్ లాంచ్ చేసి, ఎక్కువ ఉత్పత్తి చేసడానికి కంపెనీకి ప్రోత్సాహకాన్ని అందిస్తుందని చెప్పొచ్చు. అలాగే దీంతో పాటుగా సెమీ కండక్టర్ డిస్‌ప్లే తయారీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఎక్కువ ప్రపంచం మరియు దేశీయ పెట్టుబడులు కూడా ఆకర్షించడానికి ఎక్కువ వాళ్ళకి టాక్స్ రిబేట్స్ వాటినన్నిటిని ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే సెమీ కండక్టర్ క్లస్టర్స్ అంటే కొన్ని కొన్ని ఏరియాలో కేవలం అక్కడ సెమీ కండక్టర్స్ తయారు చేయడానికి మాత్రమే అభివృద్ధి చేయడానికి సెమీ కండక్టర్ క్లస్టర్స్ కూడా అభివృద్ధి చేసింది.
అలాగే ఆత్మనిర్భర్ భారత్‌తో దీన్ని లింక్ చేయడం ద్వారా మన దేశం అనేది సెల్ఫ్ రిలయన్స్‌లో ఇదొక మేజర్ భాగంగా మనం దీన్ని చెప్పడం జరిగిందని చెప్పేసి, ఈ విధంగా ప్రభుత్వం అనేది ఎక్కువ ప్రోత్సాహకాలు, విదేశీ పెట్టుబడులు, మనదే పెట్టుబడులు, అలాగే క్లస్టర్స్ ఫార్మ్ చేయడం గానీ, పీఎల్ఐ స్కీమ్స్ ద్వారా కూడా సెమీ కండక్టర్ డెవలప్ చేయడానికి మన దేశం అనేది, మన ప్రభుత్వం అనేది ఆధారపడింది. దీనివల్ల మనకు దేనిపై దృష్టి పెట్టాలి ప్రస్తుతం అనేది దిగుమతి ఆధారాన్ని తగ్గించాలి. అది ఎలాగో మనకు తెలుసు. అలాగే దేశీయ ఆధారాన్ని పెంచాలి. ప్రపంచ సరఫరా గొలుసులో భాగం కావాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా దేశాలనేది ఐదర్ తైవాన్ గాని, లేపోతే చైనా గాని, లేపోతే సౌత్ కొరియా గాని వీటితోనే వాళ్ళు యాక్చువల్‌గా ఉపయోగిస్తున్నారనమాట. వీటితో పాటుగా వీటి ప్లేస్‌లో భారత్ కూడా మనకొచ్చి ఈ యొక్క సరఫరా గొలుసులో మనం కూడా భాగమైతే అప్పుడు మన దేశంపై వేరే దేశాలకు వాణిజ్య ఒప్పందాలు, అలాగే వాణిజ్య అన్నీ ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి ఇది మనకవుతుంది. కాబట్టి దీనికున్న కొన్ని సవాళ్ళేంటంటే అధిక మూలధనం అవసరం. ఎందుకంటే ఇదే చెప్పాం. ఇది చాలా చాలా కాస్ట్‌లీ అండ్ ఎక్స్‌పెన్సివ్ ఇండస్ట్రీ అన్నమాట. మరి దానికి అధిక మూలాలు పెట్టుబడులకైనా సరే అధిక మూలాలు అవసరము. అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరము. నైపుణ్యత కలిగిన శ్రామిక శక్తి, స్కిల్డ్ లేబర్ కూడా మనకు చాలా అవసరమన్నమాట. అండ్ వీటితో పాటుగా ప్రపంచ పోటీని తట్టుకునే విధంగా మనం తయారు చేయాలి. ఇవన్నీ మనకి చాలా ముందున్న సవాళ్ళు కాబట్టి ఏదైతే ఉందో మనం తీసుకున్న పెట్టిన అడుగనేది చాలా ముఖ్యమైనది. ఇంకొక 10, 15 సంవత్సరాల్లో సెమీ కండక్టర్స్ పైన డిపెండెన్సీ అనేది మొత్తం ప్రపంచంలో ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి, దానికి పోటీ తట్టుకునే విధంగా మనం ఒక అడుగు ముందేయడం అనేది చాలా గుడ్ థింగ్ అని మనం చెప్పొచ్చనమాట. ఓకేనా? ఇది మన దీర్ఘకాలిక విధాన అందుకోసమే దీనికి దీర్ఘకాలిక విధాన స్థిరత్వం అవసరం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకేనా? ఈ విధంగా సెమీ కండక్టర్స్ అనేవి చాలా వరకు అవి ఒక బ్రెయిన్ లాగా మెదడున్న మోడర్న్ టెక్నాలజీకి ఒక బ్రెయిన్ లాగా స్టోరేజ్ సిస్టమ్ గాను, కంట్రోల్స్ గాని ఇప్పుడు చూసుంటారు. మన యొక్క యాక్చువల్‌గా ఏంటంటే ఒక మొబైల్ ఫోన్ చూసినట్టయితే మొబైల్ ఫోన్ యొక్క మదర్ బోర్డ్‌లోని ఎన్ని సెమీ కండక్టర్ చిప్స్ ఉంటాయనుకున్నారు. వాటికన్నిటికి మన మొబైల్ స్మార్ట్ ఫోన్స్ తయారవ్వడానికి కూడా కారణం సెమీ కండక్టర్సే పెద్ద రెవల్యూషన్‌గా మనం చెప్పొచ్చనమాట. హోప్ మీకు అర్థమైందనుకుంటాను ఈ ఆర్టికల్ అనేది. మన దేశ ప్రయత్నం గాని సెమీ కండక్టర్స్ ఎంత ఇంపార్టెంటో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే భారతదేశం యొక్క ఎఫ్‌డిఐ ఆకర్షణ అనేది ఎలా ఉంది? ఇది ఎందుకు బలహీనంగా ఉందని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. దీంట్లో మనం చూసుకున్నట్టయితే భారతదేశం యొక్క ఎఫ్‌డిఐ ఆకర్షణ ఇది ఇప్పటికీ ఎందుకు బలహీనంగా ఉంది? ఇది జనరల్‌గా. మనం చూసుకున్నట్టయితే మనకి అంతకు ముందు వరకు జనరల్‌గా ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా భారతదేశం ఇమేజ్ అనేది ఉంది. కానీ ప్రస్తుతానికి ఎఫ్‌డిఐ ఏంటి? విదేశీ పెట్టుబడులు. ఈ విదేశీ పెట్టుబడులనేది ప్రస్తుతానికి తగ్గుముఖంగా ఉంది. దానికి గల కారణం ఏంటి అని చెప్పేసి ఆర్టికల్ అనేది రాయడం జరిగిందనమాట. మీరు దాంట్లో చూసుకున్నట్టయితే నికర ఎఫ్‌డిఐ అనేది వరుసగా 3 నెలల్లో ప్రతికూలంగా ఉంది. దీని అర్థం భారతదేశం నుండి వచ్చిన దానికంటే ఎక్కువ పెట్టుబడులనేది వెళ్ళిపోతున్నాయన్నమాట. అలాగే భారత వస్తువులపై దీనికి మెయిన్ కారణం అంటే అమెరికా విధించిన అధిక సుంకాలు ప్రకటించడం అనేది దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ప్రస్తుతానికి నికర ఎఫ్‌డిఐ అనేది ఏప్రిల్ నుంచి జూలై వరకు $10 బిలియన్, అలాగే ఆగస్ట్ లోపల $622 మిలియన్ ఉంది. సెప్టెంబర్‌లో కేవలం $1.6 బిలియన్ వచ్చింది. అండ్ అక్టోబర్‌లో $1.5 బిలియన్ మాత్రమే వచ్చింది. దీనివల్ల మనం కంప్లీట్‌గా చూసుకున్నట్టయితే ఓన్లీ మనం $6.2 బిలియన్ అని మాత్రమే మనకి ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2025 వరకు వచ్చిందనమాట. ఇంకా నికర వరుసగా 3 నెలలు ప్రతికూలంగా ఉండడం అనేది ఒక హెచ్చరికగా మనం చెప్పొచ్చు. అయితే దీనికి ఎందుకు భారతదేశం నుండి పెట్టుబడులనేది వెళ్ళిపోతున్నాయి? అది జనరల్‌గా మనం ఇక్కడ ఆలోచించినట్టయితే ఫస్ట్ థింగ్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే ట్రంప్ ఎవరైతే ఉన్నారో, ట్రంప్ విధిస్తున్న ఏదైతే ఈ టారిఫ్‌లున్నాయో, ఈ యొక్క టారిఫ్ అనేది 25% నుండి టాక్స్ టారిఫ్ అనేది వాళ్ళు 50% పెంచడం జరిగింది. దీనివల్ల ఎగుమతుల గురించి అనిశ్చిత సృష్టించడం వల్ల చాలామంది యాక్చువల్‌గా ఏమవుతుందంటే ఎవరైతే పెట్టుబడిదారులున్నారో, ఆ పెట్టుబడిదారులు వెనక మొహం వెళ్ళిపోవడం జరిగిందనమాట. అలాగే దీంతో పాటుగా చాలా వరకు మన దేశంలో కూడా స్థూల ఇన్‌ఫ్లోలు కూడా బలహీనంగా ఉండడం వలన కొత్త పెట్టుబడిదారులకి సంకోచాన్ని చూపుతుందనమాట ఇది కూడాను. అలాగే దీంతో పాటు మన దేశంలో ఉన్న కొంతమంది పారిశ్రామికవేత్తలు వేరే దేశాల్లో కూడా పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అంటే భారతీయ సంస్థలు వేరే విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించడం వల్ల, దానివల్ల మనకేంటంటే ప్రపంచ పోటీతత్వం చూపిస్తుంది.
భారతీయ బహుళజాతి సంస్థల విస్తరణ జరుగుతుంది. ఇంకోటి భారతదేశంలో మూలధనత కొరత లేదని తెలుస్తుంది. కాకపోతే ఇవనేవి ఏవైతే భారతీయ కంపెనీలున్నాయో, అవి భారతదేశంలో ఎందుకు పెట్టుబడి పెట్టడం లేదనేదే ఒక ప్రశ్నగా మారిందనమాట. అంటే దీంతో పాటు మన దేశంలో అంతకుముందు విదేశీ పెట్టుబడులు ఎఫ్‌డిఐని అట్రాక్ట్ చేయడానికి, ఆకర్షించడానికి మనం చాలా చర్యలు తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే కార్పొరేట్ టాక్స్ ఫండ్ అంటారు. ఈ కార్పొరేట్ టాక్స్ ఫండ్ అనేది జనరల్‌గా ఏం చేశారంటే అంటే ఏంటి? కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నాయో, కార్పొరేట్స్ పైన కార్పొరేట్ ఇన్‌కమ్ టాక్స్ అంటారు. సీఐటీ అంటారు. కార్పొరేట్ ఇన్‌కమ్ టాక్స్. అంటే ఏదైనా ఒక కంపెనీ ఉందనుకుందాం. ఒక కంపెనీ ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అనుకుందాం. లేదంటే ఇన్ఫోసిస్ ఉందనుకుందాం. ఇంకేదైనా టాటా కంపెనీ ఉందనుకుందాం. ఆ టీసీఎస్ కంపెనీ పైన ప్రతి దాంట్లోపల ఎంప్లాయీస్ ఉంటారు. షేర్ హోల్డర్స్ ఉంటారు. ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇస్తుంది. ఆ సాలరీస్ పైన కూడా నీకు పర్సనల్ ఇన్‌కమ్ టాక్స్ ఏస్తాం. అలాగే టీసీఎస్ యొక్క నికర సంవత్సర ఆదాయం పైన కూడా మనం దానికొచ్చిన కార్పొరేట్ ప్రాఫిట్ ఎంతొస్తుందో, ఆ ప్రాఫిట్ పైన కూడా మనం యాక్చువల్‌గా ఏంటంటే ఇన్‌కమ్ టాక్స్ అనేది మనం వాళ్ళకి ఎంతైతే ఇన్‌కమ్ వచ్చిందో దానిపైన కూడా మనం కార్పొరేట్ ఇన్‌కమ్ టాక్స్ అనేది ఏస్తామనమాట. కానీ ప్రభుత్వం ఏం చేసింది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక 1000 కోట్లు ప్రాఫిట్ వచ్చిందనుకుందాం. 1000 కోట్స్. ఈ 1000 క్రోర్స్ ప్రాఫిట్‌లో మనం 20% ఎంతో మనం యాక్చువల్‌గా 20%, 5% ఎంతో మనం వాళ్ళకి యాక్చువల్‌గా ఏంటంటే ఒక 100 క్రోర్స్ ఎంతో మనం వాళ్ళకి యాక్చువల్‌గా మనం సీఐటీ ఏస్తాం. లేపోతే 200 క్రోర్స్ అనుకుందాం. జనరల్‌గా ఈ సీఐటీని కూడా మనం తగ్గించడం జరిగింది. అంటే ముందు ఒక 20% ఉన్న దాన్ని 10%కో, 15%కో తగ్గించారు. దీనివల్ల ఏమవుతుంది? వాళ్ళ దగ్గర ఎక్కువ టాక్స్ తగ్గించడం వల్ల ఎక్కువ మనీ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. కార్పొరేట్స్ దగ్గర. మన భారతదేశంలోని ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే, వీళ్ళకి ఈ కార్పొరేట్ ఇన్‌కమ్ టాక్స్ తగ్గించినట్లయితే, ఆ మిగిలిన ఏదైతే ప్రాఫిట్ ఉందో, దాన్ని మళ్ళీ వీరు పెట్టుబడులు పెట్టడం వల్ల, మన దేశంలో పెట్టుబడులు, పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయన్న ఉద్దేశం మీద ఈ కార్పొరేట్ టాక్స్‌ని వాళ్ళు తగ్గించడం జరిగింది. అయితే ఈ కార్పొరేట్స్ అనేవి పెట్టుబడులు పెట్టకుండా, ఆ వచ్చిన లాభాలనేది సేవింగ్స్‌గా దాచుకోవడం జరగడం వల్ల, మనకి పెట్టుబడులు రాలేదనమాట. అది ఒక మెయిన్ ఇబ్బందిగా మనం చెప్పొచ్చు. అలాగే ఉత్పత్తి ఆధారిత ప్రాజెక్ట్ చెప్పుకున్నాం. పీఎల్ఐ స్కీమ్స్ ముందే సెమీ కండక్టర్స్ ఒకటి మాట్లాడుకున్నాం. నువ్వు ఎంత ఉత్పత్తి చేస్తావో ఉత్పత్తి ఆధారం పైన నీకు ప్రోత్సాహం అందిస్తుందని చెప్పుకున్నాం. అలాగే జీఎస్టీ హేతు పద్ధతిని తీసుకురావడం, ఆదాయ పన్ను ఉపసంహరణ ఇలాంటి చాలావన్నీ మనకేంటి 2019 నుండి పెట్టుబడులు ఆకర్షించడానికి మన ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది. అయినా పెట్టుబడి ప్రవాహాలనేది తిప్పుకొట్టడానికి మెయిన్ కారణంగా ఉందేంటంటే, కొంతమంది విశ్లేషకులు ఏమంటున్నారంటే, మనం తీసుకున్న సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, అవి తగినంత లోతుగా లేవని, ఇంకా విశ్వాసం ఇంకా పూర్తిగా స్థాపించబడలేదు. అంటే ఎందుకు విశ్వాసపడలేదు? నువ్వు ఒక పెట్టుబడి పెట్టినట్టయితే రేపొద్దున్న నీకు కొంత ప్రాఫిట్ వస్తుందనే నమ్మకం వచ్చినప్పుడే మనం పెట్టుబడి పెడతాం. అలాంటిది పెట్టుబడి పెట్టడానికి వీళ్ళు విముఖత చూపిస్తున్నారంటే కారణం ఏంటంటే, ద మెయిన్ థింగ్ అని వీళ్ళకి తర్వాత ప్రాఫిట్స్ వస్తాయి. కంపెనీ స్థిరంగా రన్ అవుతుందనే నమ్మకం అనేది వీళ్ళకి లేకపోవడం అనేది మేజర్‌గా మనం చెప్పొచ్చనమాట. అలాగే ఆర్‌బీఐ కూడా దీన్ని హెచ్చరికిస్తుంది. ఇది మెయిన్‌గా ఏంటంటే యూఎస్, ఇండియా మధ్య ఏదైతే వాణిజ్య సంబంధాలు ఉన్నదో, అనిశ్చిత వల్ల కూడా చాలా వరకు ఎఫ్‌పీఐలు ఫారెన్ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులనే వాళ్ళు ఎక్కువ నిష్క్రమించే పరిస్థితి ఏర్పడిందని, అలాగే గ్లోబల్ ఫైనాన్స్ భౌగోళిక రాజకీయ సంకేతాలు కూడా ఎలా త్వరగా స్పందిస్తుంది ఇంకా చూపిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అండ్ వీటితో పాటుగా మన దేశం అనేది ప్రెజెంట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక దేశంగా అంటే ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ ఆర్ ఎల్స్ ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా మన దేశం ప్రెజెంట్ ఏదైతే ఉందో, అది మనం తీర్చిదిద్దుతున్నా సరే, మనం చెప్పుకున్నా సరే, వాటిపైన ఇంకా పెట్టుబడిదారుల పైన యాక్చువల్‌గా విశ్వసనీయత చాలా తక్కువ ఉండడం వల్ల, ఈ విధంగా యూఎస్ టారిఫ్స్ గాని, ఇలాంటి అనిశ్చితులు ఎక్కువ ఉండడం వల్ల పెట్టుబడిదారులు అనేవాళ్ళు పెట్టుబడి పెట్టడానికి విముఖత ఇంట్రెస్ట్ చూపించడం లేదని చెప్పి దాన్ని చెప్పడం జరిగిందనమాట. వాళ్ళకి స్థిరత్వం కావాలి, ఊహించదగిన వాణిజ్య విధానం, అలాగే దీర్ఘకాలిక ఖచ్చితం కోసం చూస్తారు. అంటే ఏంటి? ఈరోజు నేను పెట్టుబడి పెడితే
ఇంకొక 10 ఇయర్స్ నాకెలా ఉంటుంది? 15 ఇయర్స్ ఎలా ఉంటుంది? 20 ఇయర్స్ ఎలా ఉంటుంది? నాకు దీని ప్రాఫిట్స్ వస్తాయా లేదా? అన్నీ చూస్తారు కాబట్టి, వాటినన్నిటి కోసం వాళ్ళకి ఊహించదగిన వాణిజ్యం అంటే రేపొద్దున్న ఇప్పుడు ప్రభుత్వం యూఎస్ గవర్నమెంట్ ఉంది. ట్రంప్ ఉన్నప్పుడు ఒకలాగుంటుంది. తర్వాత అంతకుముందు బైడెన్ ఉన్నప్పుడు ఒకలాగుండేది. సో, ఏంటంటే ఈ విధంగా యూఎస్, ఇండియా సంబంధాలు మారిపోతున్నాయి. రకరకాల చర్యలు తీసుకుంటున్నాయి. మార్పులు చర్యలు జరుగుతున్నాయి. ఇలాంటి వాడున్నప్పుడు అంతర్జాతీయంలో సంక్షోభం అనేది ఉన్నప్పుడు వీళ్ళేమన్నా దేశంలో పెట్టుబడులు పెట్టడానికి అంతగా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి అలాంటి వాటికి ఊహించదగిన వాణిజ్య విధానాన్ని, అలాగే పెట్టుబడుల స్థిరత్వాన్ని, దీర్ఘకాలిక ఖచ్చితత్వాన్ని అందించినట్లయితే పెట్టుబడులు పెరిగే అవకాశం ఉండదని చెప్పారు. దానికోసం ఏం చేయాలి? మనం లోతైన నిర్మాణ సంస్థలు చేయాలి. అలా ఇంకోటేంటంటే 1 లేదా 2 ఎగుమతి మార్కెట్లపై ఆధారపడడం తగ్గించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే యూఎస్ అనేది మనకి చాలా పెద్ద ట్రేడింగ్ పార్ట్నర్. యూఎస్‌కి మనకి ఆల్మోస్ట్ $150 బిలియన్ ట్రేడ్ జరుగుతుంది. అంటే ఇండియా అనేది $100 బిలియన్ ప్రాఫిట్ ఇండియాకొస్తుందన్నమాట. ట్రేడ్ సర్ప్లస్ ఉంటాం మనం. అలాగ ఒక దేశం పైన ఆధారపడడం వల్ల ఆ కంట్రీ టారిఫ్ పెంచితే ఈ విధంగా ఆధారపడుతుంది. చైనా చూడండి. చైనాకి కూడా యూఎస్ అనేది టారిఫ్ వార్ జరిగినప్పుడు, ట్రేడ్ వార్ జరిగినప్పుడు, ఈ టారిఫ్ వార్‌లో చైనా అనేది అంత ఎక్కువగా వీక్ అవ్వలేదు. కారణం ఏంటి? చైనా అనేది ఓన్లీ యూఎస్‌లో కాకుండా యూరోపియన్ యూనియన్‌తోని, ఆస్ట్రేలియాతోని, ఆఫ్రికాతోని, అలాగే ఏషియాన్‌తోని, అలాగే న్యూజిలాండ్‌తోని డిఫరెంట్ కంట్రీస్‌తో చైనా యొక్క ట్రేడ్ రష్యాతో ఆల్మోస్ట్ $100 బిలియన్ ట్రేడ్ డీల్ చైనాకుంది. ఇండియాకి ఎంతుంది? $10 బిలియన్ మాత్రమే ఉంది. ఈ విధంగా ప్రతి దేశంతోనూ చైనాకనేది ప్రజి ప్రజి మే మా పెద్ద మార్కెట్ ఎకానమీస్‌తోని చైనాకి ట్రేడ్ ఉండడం వల్ల, చైనా అనేది ఈజీగా దీనిపైన చేయగలుగుతుంది గానీ, అదే సిట్యుయేషన్ ఇండియా కూడాను 1, 2 ఎగుమతి ఆధారపడకుండా ఎక్కువ దేశాలతో మనం వాణిజ్య ఒప్పందాలు పెట్టుకున్న, వాణిజ్య సత్సంబంధాలు చూసినా ఇలాంటి వాటిపైన ఉండదు కాబట్టి పెట్టుబడిదారులకు ఒక స్థిరత్వం వస్తుంది కాబట్టి వాళ్ళెక్కువ అలాగే బలమైన దేశీ డిమాండ్. మన దేశంలో డిమాండ్ ఎక్కువుందని ప్రూవ్ చేయగలిగితే, పీపుల్‌లో ఖర్చు పెట్టే సత్తా ఎక్కువుందని ప్రూవ్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా పెట్టుబడిదారులనేవాళ్ళు చూస్తారు. అలాగే స్థిరమైన వాణిజ్యమని సుంకం విధానం. సుంకాలు సడెన్‌గా పెంచడం, తగ్గించడం కాకుండా స్థిరమైన వాణిజ్యము, అలాగే లోతైన నిర్మాణ సంస్థలు ఇవన్నీ చేసినట్టయితే మనకి పెట్టుబడిదారులు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందనమాట. ఇది ఆర్టికల్ గురించి సంబంధించి. ఇంకా లాస్ట్ ఆర్టికల్‌కొచ్చినట్టయితే 2025లో భారత విదేశాంగ విధానం పరిమిత విజయాలు పెరిగిన సవాలు. ఇది లాస్ట్ ఆర్టికల్. ఇది డిసైడ్ చేసి ఈరోజు మనం డిస్కషన్ ఫినిష్ చేద్దాం. జస్ట్ ఎ మినిట్. భారతదేశంలో 2025 భారతదేశ విదేశాంగ విధానం అంటే అంతర్జాతీయ సంబంధాల్లో మనం ఏ విధంగా పాలసీ మారుతున్నాం ఏంటంటే ఇండియన్ ఫారెన్ పాలసీ. ఈ ఇండియన్ ఫారెన్ పాలసీ అనేది జనరల్‌గా ఏ విధంగా ఉంది దానికోసం మనం డిస్కస్ చేసుకున్నట్టయితే దీంట్లో మనకి జనరల్‌గా 2 రకాలుగా ఉంది. పరిమిత విజయాలు అంటే మనం సాధించిన విజయాలు తక్కువున్నాయి ఫారెన్ పాలసీలు ప్రస్తుతానికి. కానీ సవాళ్లు చాలా ఎక్కువ పెరిగాయని అన్నారు. ఇది ఖచ్చితంగా చాలా చాలా స్ట్రాంగ్ స్టేట్మెంటు. ఇది రాసిన ఆథర్ ఎవరైతే ఉన్నారో తను సుహాసిని అయ్యర్ గారు. తను అంతర్జాతీయ సంబంధాల పైన, ఫారెన్ పాలసీ పైన చాలా చాలా మంచి అవగాహన ఉన్న ఒక ఎడిటర్ అన్నమాట. ఒక ఆహ్, ఎడిటర్ చాలా చాలా అనాలిస్ట్ చాలా బాగా అనలైజ్ చేస్తే దాన్ని డిస్కస్ చేద్దాం. ఇంకా చెప్పాలంటే ప్రపంచ దేశాలలోన
ప్రస్తుతానికి భారతదేశం ఫేస్ చేస్తున్న అంతర్జాతీయ సంబంధం ఏదైతే ఉందో, ఈ విదేశాంగ విధానం ఏదైతే ఉందో, అది ఇంక ఏ దేశం కూడా యాక్చువల్‌గా ప్రస్తుతానికనేది ఫేస్ చేయడం లేదు. అంత క్లిష్టమైన పరిస్థితి అనేది మన భారతదేశం ఫేస్ చేస్తుందని చెప్పొచ్చు. దీంట్లో మనం చూసుకున్నట్టయితే, మనం అధిక అంచనాలతో ప్రారంభించిన ప్రపంచ అస్థిరత మరియు అమెరికా వాణిజ్య ఒత్తిడి, చైనా ఉద్రిక్తతలు, ప్రాంతీయ భద్రతా సవాళ్ల కారణంగా భారత దౌత్య వాగ్దానాలు నీరుగారాయని చెప్పేసి తను చెప్పడం జరిగింది. దానికి గల కారణం ఏంటి? అవన్నీ మనం చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, మొదటి అంశం ఏంటంటే దౌత్యం యొక్క లావాదేవీలమయం. అంటే ఏంటి? ట్రాన్సాక్షనిజం అని అంటారు. అమెరికా మరియు ట్రంప్ 2.0. సడన్‌గా ట్రంప్ అంతకుముందు మనం యాక్చువల్‌గా అంటే ట్రంప్ 1.0లో అంటే ఫస్ట్ టర్మ్ ట్రంప్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు మనం యాక్చువల్‌గా ఏంటంటే మన దేశంతో పోలి అమెరికా ఉన్న సత్సంబాలు చాలా మంచిగా మెరుగుపడ్డాయి. అండ్ వాటితో పాటుగా బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనకేంటంటే అవి కంటిన్యూ అయ్యాయి. కానీ మళ్ళీ ట్రంప్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవి సడన్‌గా మనకి మన దేశంతోనూ అమెరికా మధ్య మరి కారణం ఏంటి? అంతకుముందు అమెరికా అనేది రష్యాతో మనం యాక్చువల్‌గా అంతకుముందు కూడా రష్యా, యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు భారతదేశం పైన చాలా ఒత్తిడి పెరిగినా భారతదేశం అనేది రష్యాతోనే తన సత్సంబాన్ని కొనసాగించింది. కానీ అమెరికా అనేది ప్రస్తుతానికి మళ్ళీ భారతదేశం పైన ఒత్తిడి తీసుకురావడానికి ట్రై చేసింది. ఎందుకు? యుక్రెయిన్ పైన పీస్ డీల్ సెట్ చేస్తానని చెప్పేసి అమెరికా ట్రై చేశాడు. కానీ దీంట్లోపల రష్యాని రష్యాపై ఒత్తిడి పెంచడానికి వీళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో ఈయూతో కానీ, అమెరికా గానీ వాణిజ్య ఒప్పందాలు వేరే దేశాలు చేయకూడదని కఠినంగా నిర్ణయాలు తీసుకున్నాయి. కాకపోతే అమెరికా కూడా రష్యాతో కొన్ని విషయాల్లో వాళ్ళు యాక్చువల్‌గా ఏంటంటే రష్యాపై ఆధారపడి ఉన్నారు. ఈవెన్ ఐరోపా యూనియన్ కూడాను ఆధారపడి ఉంది. కానీ ఇండియా మీద మాత్రం ఎక్కువ ఆంక్షలు విధించడం జరిగింది. దీనిపై ఇండియా అనేది ప్రతిస్పందిస్తూ ఇండియా అనేది ట్రేడ్ డీల్ అనేది కంటిన్యూ చేయడం వలన వాళ్ళకి నచ్చగా, దీంతో పాటుగా వేరే కొన్ని భారత్, పాకిస్తాన్ మధ్య దీంట్లో కూడా తన యొక్క ఏదైతే ఉందో తనే ఆ సొల్యూషన్ తీసుకొచ్చాడని ఇలాంటి వాటిని తీసుకొచ్చినప్పుడు వాటికి కూడా అమెరికా రెస్పాన్స్‌ని ఇండియా సరిగ్గా రెస్పాండ్ అవ్వడం వల్ల వీటితో పాటుగా రిమైనింగ్ అన్ని కారణాల వల్ల ఏంటంటే ట్రంప్ అండ్ 2.0 అనేది అమెరికాకి, ఇండియా మధ్య రిలేషన్స్ అనేది చాలా చాలా వీక్ అయ్యాయని చెప్పేసి మనం చెప్పొచ్చు. దీనిలో మెయిన్‌గా చూసుకున్నా అందుకనే 15% సుంకం విధించడం వాణిజ్య ఒక ఆయుధంగా మారిందనమాట. అలాగే ఆర్థిక వ్యవస్థ కూడా వ్యూహాత్మకంగా ప్రయోజనకారి సంకేతం జరుగుతుంది. దీంతో పాటు ట్రంప్ G2 ప్రస్తావన. G2 అంటే ఏంటి? ఓన్లీ రెండే 2 యూఎస్ మరియు చైనా. ఆ రెండిటిని మళ్ళీ కొలాబరేట్ అవ్వాలని చెప్పి యూఎస్ అనేది చైనాతో మళ్ళీ కలవడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల కూడా ఏంటంటే ఈ ద్విధ్రువ ప్రపంచంలో స్వింగ్ స్టేట్‌గా మారుతుందని భారతదేశాన్ని యాక్చువల్‌గా ఏంటంటే తను సూచించడం వల్ల ఇవన్నీ కారణాల వల్ల యాక్చువల్‌గా ఏమవుతుందంటే మనకి ఈ అస్థిరత ఎక్కువ ఏర్పడడం వల్ల ఇది కూడా మనకేంటంటే ఫారెన్ పాలిసీలో కూడా కంటిన్యూటీ లేకపోవడం అనేది ఒక మెయిన్ ఇబ్బందిగా మనం చెప్పొచ్చు. రెండొక మెయిన్ ఇబ్బంది ఏంటంటే పొరుగు దేశాల ప్రాధాన్యత వైఫల్యం. ఏదైతే మన నైబర్‌హుడ్ ఫస్ట్ పాలిసీ తీసుకొచ్చామో, నైబర్‌హుడ్ ఫస్ట్ పాలిసీలో మన ఫారెన్ పాలిసీలో దీన్ని ఐకే గుజ్రాల్ డాక్ట్రిన్ అంటామనమాట. ఈ ఐకే గుజ్రాల్ డాక్ట్రిన్ ఏంటంటే ముందు మనం మన ఫారెన్ పాలిసీ డెవలప్ చేసుకోవాలనుకుంటే వేరే దేశాలు కాదు. ముందు మన పొరుగు దేశాలతో మన సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలి అని చెప్పి సిద్ధాంతం చెప్తుంది. అంటే దీంట్లో కూడా ఎలా మెరుగుపరుచుకోవచ్చు? మనది పెద్ద దేశము, వేరే వాడి చిన్న దేశమైనా సరే ప్రతిఫలం ఆశించకుండా కొన్నిసార్లు అవసరమైతే చిన్న దేశాలకి మన చుట్టుపక్కల ఉన్న పొరుగు దేశాలకి మనం సహాయం అందించి ఆ దేశంతో మనం సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలని చెప్పేసి ఈ నైబర్‌హుడ్ పాలిసీ అనేది ఇండియా ఫార్వర్డ్ స్టార్ట్ అవుతుంది. అయితే కాకపోతే ప్రెజెంట్ ఏమవుతుందంటే అక్కడ డొమెస్టిక్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే వాళ్ళేం చేసి ఎక్స్‌ట్రా రీజనల్ పవర్స్ కారణంగా పొరుగు దేశాలపై ఎక్కువ ప్రభావం మనం కోల్పోయామనమాట. రీసెంట్‌గా చూడండి పాకిస్తాన్‌కి, ఇండియా మధ్య ఉన్న సత్సంబాలనేది చాలా లోయెస్ట్‌గా ఉన్నాయి. అంతకు మించి లోయెస్ట్ కాకుండా చాలా ఎక్కువ లోయెస్ట్‌గా ఉన్నాయి. అంటే దీంతో పాటు ఇండియా, బంగ్లాదేశ్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ తలనొప్పిగా మారింది. అంతకుముందు ఏదైతే మనకి అవామీ లీగ్ ఉందో షేక్ హసీనా గవర్నమెంట్ అవామీ లీగ్ ఉన్నప్పుడు
ఇండియా, బంగ్లాదేశ్ యొక్క రిలేషన్స్ చాలా బాగున్నాయి. అయితే ఆ తర్వాత అక్కడ అవామీ లీగ్‌పై ఉన్నదాన్ని ఆ దేశాన్ని ప్రాళదోలినప్పుడు, అక్కడ రివల్యూషన్ తీసుకొచ్చినప్పుడు ఒక టెంపరరీ గవర్నమెంట్ వచ్చింది. ఆ టెంపరరీ గవర్నమెంట్ ఎవరైతే యూసఫ్ ఉన్నాడో యూనిస్, వాళ్ళ టైంలో ఎవరైతే ప్రెజెంట్ ఉన్న టెంపరరీ గవర్నమెంట్ అనేది భారతదేశం పైన ఒక వ్యతిరేక విధానాన్ని వాళ్ళు చూపిస్తూ వాళ్ళ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. అంటే అక్కడ పీపుల్ లోపల యాంటీ ఇండియా నెరేటివ్. అది రీసెంట్‌గా మనం చూసుంటాం. హిందువుల పైన హత్యలు జరగడం, హిందూ మైనారిటీస్ పైన అటాక్స్ చేయడం. అలాగంటే కంప్లీట్‌గా ఒక సామరస్యంగా మెలగాల్సిన దేశం పైన వాళ్ళేంటంటే విద్వేషాలు, ద్వేషపూరిత రాజకీయాలు చేయడం జరుగుతుంది. అలాగే దీంతో పాటు జనాభా నిరసనలు కూడా భారతదేశంపై సందేశాన్ని పెంచుతున్నాయి. వీటితో పాటు చూడండి, మొన్నటి వరకు పాకిస్తాన్‌కి, సౌదీ అరేబియాకి మనకి చాలా మంచి యాక్చువల్‌గా సత్సంబంధాలున్నాయి. కానీ మొన్న ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్తాన్ అనేది డిఫెన్స్ సిస్టమ్‌ని వాళ్ళు ప్రాపర్‌గా సక్సెస్‌ఫుల్ చేశారని చూపించుకోవడం వల్ల సౌదీ అనేది పాకిస్తాన్‌తో ఒక రక్షణ ఒప్పందం పెట్టుకుంది. అలాగే చైనా అనేది భారత ప్రయాణికుల నిర్బంధం వంటి చూసుంటారు మొన్న. యాక్చువల్‌గా ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ నుండి ఒక మహిళ తను చైనాకి వెళ్ళినప్పుడు ఆ ఇండియన్ పాస్‌పోర్ట్‌ని వాళ్ళు డినై చేసారు. ఎందుకు? అరుణాచల్ ప్రదేశ్ మా ఇండియా చైనాలో పార్ట్, నువ్వెలాగా ఇండియన్ పాస్‌పోర్ట్‌తోని ఎంటర్ అయిపోతావు అని చెప్పేసి వాళ్ళు ఆపేయడం జరిగింది. సో, అంటే ఇటుపక్క చైనాతో సత్సంబంధం బాలేదు, పాకిస్తాన్‌తో బాలేదు, బంగ్లాదేశ్‌తో బాలేదు. అండ్ వీటితో పాటు మయన్మార్‌లో కూడా చూసుకున్నట్టయితే మయన్మార్‌లో ఏదైతే ప్రస్తుతంగా ఉందో ఆ యొక్క అమెరికా జుంటా అంటారు, మిలిటరీ రూల్. ఆ మిలిటరీ రూల్‌తో కూడా మనకి యాక్చువల్‌గా ఏంటంటే సత్సంబంధాలు బాలేవన్నమాట. ఇవన్నీ కారణాల వల్ల మన నైబర్‌హుడ్ పాలిసీలో కూడా మనకి యాక్చువల్‌గా వైఫల్యం ఉంది. అలాగే కొన్ని కొన్ని ఆఫ్‌కోర్స్ ఇంకా మంచిదేంటంటే రష్యాతో మనకున్న సత్సంబంధాలు చాలా బాగా మెరుగుపడ్డాయి. అది పక్కన పెట్టేస్తే రిమైనింగ్ అన్ని దేశాలతో మనకున్న సత్సంబంధాలనేవి అతి క్షీణదశకు వెళ్ళడం అనేది చాలా చర్చాంచనీయ విచారమైన సంఘటన అని చెప్పేసి యాక్చువల్‌గా మనకి ఈ ఆధార్ చెప్పడం జరిగిందనమాట. దీంట్లో ఇంకోటేంటంటే మనం అనేది ఇంకోటి దాదాపుగా 50% చుమురు అంటే చమురంటే ఏంటి? క్రూడ్ ఆయిల్. ఈ క్రూడ్ ఆయిల్ అవసరాలనేది చాలా వరకు మనం 50% రష్యా ఆధారపడడం వల్ల దీనివల్ల ఏమవుతుంది? అమెరికా గురించి ఆక్షేపణకు దారి తీయవచ్చు. దీనివల్ల దేశీయ స్థిరత్వానికి కీలక వస్త్రంగాలు దెబ్బతీసే అవకాశం ఉందని చెప్పేసి ఆధార్ రాయడం జరిగిందనమాట. ఇంకోటేంటంటే సూత్రబద్ధమైన స్థిరత్వం వర్సెస్ ఆచరణాత్మక మౌనం. అంటే ఏంటి? సొంత దేశీయ విధానాలపై పరిశీలనలు ఎదుర్కొంటున్న భారతదేశం బంగ్లాదేశీ హక్కుల విషయంలో ద్వంద్వ ప్రమాణాలు ప్రవర్తించింది. విశ్వ గురువుగా మనం వ్యవహరించాల్సింది పోయి విశ్వ బాధితుడిగా మనం మారడం అనేది భారత కథనం రక్షణాత్మకంగా మారుతుందని చెప్పేసి ఈ ఆథర్ ఎవరైతే ఉన్నారో మన యొక్క విదేశాంగ విధానాన్ని పైన ఒక ఒక ఆహ్, హెచ్చరికని జారీ చేసిందని మనం చెప్పొచ్చు. అలాగే దీంతో పాటుగా చూసుకున్నట్టయితే మనం యొక్క కఠినమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు, అలాగే ప్రదర్శనాత్మక దౌత్యం వీటన్నిటిని వల్ల ఏంటంటే మన ఆధారిత వ్యవస్థ కూడా బలపడుతుందని తను చెప్పడం జరిగిందనమాట. దీనికోసమని చెప్పేసి ప్రస్తుతంకి 2025లో మన న్యూఢిల్లీ ఎదుర్కొంటున్న సవాలని తను చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ షేక్ హసీనా గవర్నమెంట్ పతనం, యూనిస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వ ఆవిర్భావం. వాళ్ళేం చేస్తున్నారు? భారతదేశం పైన వ్యతిరేక భావజాలం, షేక్ హసీనాని అప్పగించండంటూ డిమాండ్‌లు, ఇలాంటి ఇస్లామిస్ట్ గ్రూపుల ప్రభావం మరియు ఢాకాలో పాకిస్తాన్ మిలిటరీ జోక్యం పెరగడం. అలాగే దాంతో పాటుగా పాకిస్తాన్ అనేది యాక్చువల్‌గా ఈ ఢాకాలో అనేది యాక్చువల్‌గా హిందువుల పైన హత్యలు ఇవన్నీ చాలా ఎక్కువైపోయాయన్నమాట. అలాగే నేపాల్‌లో కూడాను అవినీతి మరియు సోషల్ మీడియా వల్ల యాక్చువల్ జెన్‌జీ రివోల్ట్ జరగడం జరిగింది. దీనివల్ల పాత తరం నాయకత్వం పైన కుప్పకూలడం. భారత జోక్యాన్ని వ్యతిరేకించే మరియు సిద్ధాంతపరంగా అస్థిరతంగా ఉండే యువ నాయకత్వంలో ఢిల్లీ సంప్రదింపులు జరపాల్సి రావడం వచ్చింది. అంటే ఏంటి అక్కడ జంజీ రెవల్యూషన్ జరిగింది. అలాంటి పైన కూడా ఇండియా పైన కూడా అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చాలామంది అనడం జరిగింది. అలాగే పాకిస్తాన్‌తో మనం రిలేషన్స్ ఎలాగున్నాయో తెలుసు. పహల్గామ్ దాడి గాని, ఢిల్లీ పేలుళ్ళు గాని, అలాగే మిలిటరీ మద్దతుతో రావడం గాని, వీటి వల్ల ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పటికిను ఆ ప్రతిఘటన కొంత రెస్పాన్స్ రాలేదని, దీనివల్ల సౌదీ, పాకిస్తాన్ ఒప్పందం ఆవిష్కరించడము, ఇలాంటివన్నీ జరిగాయని చెప్పేసి, అలాగే పాకిస్తాన్ ఆసిమ్ మునీర్ చేతుల్లో పాకిస్తాన్ రాజకీయ ముఖచిత్రం ఉండడం,
మనకన్నిటికి రిలేషన్స్ పాకిస్తాన్‌తో రిలేషన్స్ అనేవి క్షీణదశలో ఉన్నాయని చెప్పారు. అలాగే మయన్మార్ జుంటాలో ద్వంద్వవ్యూహం ఉంది. ఒకవైపు మనం జుంటా ఎన్నికలకు మద్దతిస్తున్నాం. కానీ మరోవైపు రోహింగ్యా ముస్లిమ్స్ అని ఎక్కువ మంది రావడం వల్ల, ఆ రెండిటి సంక్షోభం వల్ల మనకి మయన్మార్‌తో కూడా రిలేషన్స్ అనేవి సరిగ్గా లేవని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. వీటితో పాటుకు చైనా అనేది ఎల్ఏసీ వద్ద కొనసాగుతుంది. మొన్న యాక్చువల్‌గా ఎల్ఏసీ వద్ద కూడా యుద్ధాలు జరగడం అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ క్లెయిమ్ చేయడం కానీ, అంతకుముందు గాల్వాన్ క్లాష్ గాని ఇవన్నీ జరగడం. అలాగే అమెరికా ద్వారా జీ2 ఊహాగానాలు కూడా పెరగడం వల్ల ఎస్‌సీఓ వేదికల పైన కూడా ఆర్థిక ప్రశ్నలు ఉన్నప్పటికీను క్షేత్రస్థాయిలో విభేదాలు వచ్చున్నాయని చెప్పేసి చైనా తన సొంత గ్లోబల్ గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్‌ని ఈ ప్రాంతాల యుద్ధాలను చూడడం, చైనా డామినెన్స్ అనేది ఇండియన్ ఓషన్ పైన ఎక్కువ పెట్టాలని చూడడం వల్ల అక్కడ కూడా ఏంటంటే చైనాతో కూడా మనకి మంచి రిలేషన్స్ జరగడం. అంటే చుట్టుపక్కల చూసుకున్నట్టయితే పెద్ద మంచి అంటే ఎక్సెప్ట్, ఎక్సెప్ట్ రష్యా మినహా మనం చాలా వరకున్న మన ఏదైతే విదేశాంగ విధానం అనేది అన్ని రకాల క్లిష్ట పరిస్థితులు ఉందని చెప్పడం జరిగిందనమాట. దీంతో పాటు ఎవరైతే సుహాసిని ఐదురు ఉన్నారో ఇతను రాశారన్నమాట ఆథరు. తను రాసిన ప్రకారం ఏం చెప్తున్నారంటే, భారతదేశ విశ్వనీయతలో అంతరాన్ని ఎదుర్కొంటుంది. బంగ్లాదేశ్‌లో సమ్మిళిత ఎన్నికలు మరియు మైనారిటీల రక్షణ గట్టి డిమాండ్ చేస్తున్నప్పటికీ, మయన్మార్ జుంటా ప్రజాస్వామ్యాన్ని అణిచివేయడంపై ఊహాత్మక నిశ్శబ్దాన్ని పాటిస్తుంది. ఈ ద్వంద్వ వైఖరి ప్రపంచ దక్షిణాదిలో భారతదేశం యొక్క నైతిక న్యాయ వ్యక్తాన్ని బలపరుస్తుంది. అంటే ఏంటి? మయన్మార్‌లో జుంటా అంటే ఏంటి? ఒక మిలిటరిజం అనేది డెమోక్రసీని పాలదోలి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అక్కడ నువ్వు ఎటువంటి మాట్లాడటం లేదు. అలాంటిది బంగ్లాదేశ్ లోపల ఎలక్షన్స్ కావాలని చెప్పేసి నువ్వు అన్నప్పుడు, ఈ ద్వంద్వ వైఖరి అనేది ఏదైతే ఉందో, అది చాలా వరకు నైతిక న్యాయ వ్యవస్థని బలహీనపరుస్తుందని చెప్పడం. అంటే మయన్మార్ కూడా సేమ్ అలాంటిదే జరిగింది. కానీ మయన్మార్‌లో మనం ఏంటి ఎలక్షన్ గురించి ఎక్కువ డిమాండ్ చేయడం లేదు. కానీ బంగ్లాదేశ్ మీద ఎలక్షన్స్ పెట్టాలని చెప్తున్నాం. ఈ ద్వంద్వ వైఖరి అనేది చాలా మందికి చేస్తుంది. అలాగే పొరుగువారి మొదలు ఏంటి నైబర్ ఫస్ట్ హుడ్ పాలిసీ. ఈ నైబర్‌హుడ్ ఫస్ట్ పాలిసీ ఏదైతే ఉందో, ఈ నైబర్ ఫస్ట్ పాలిసీ కూడా ఎక్కువ సవాళ్లు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ఈ ప్రస్తుత డిజిటల్ క్రియాశీలత వల్ల నేపాల్‌లోను, బంగ్లాదేశ్‌లోను యువత సంప్రదాయ దౌత్య మార్గాన్ని దాటివేయడానికి సామాజిక మాధ్యమాలు వినియోగిస్తున్నారు. అలాగే మూడో పార్టీ టర్కీ, అజర్బైజాన్, సౌదీ అరేబియా భారతదేశం యొక్క భద్రత రెడ్ లైన్ విస్తరించే కొత్త భద్రత కూటమిని ఏర్పాటు చేస్తున్నాయని ఈ వ్యాసంలో విశ్లేషిస్తుందనమాట. ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే దీంతో పాటు యూఎస్ కూడా మనకు సత్సంబాలు దిగజారడం వల్ల ఇవన్నీ మనకు కీలకం చూస్తుంది కాబట్టి 2026 అనేది మనం ఏ విధంగా పునఃపరిశీలన చేసుకోవాలని చెప్పేసి తను చెప్పడం జరిగింది. పనితీరు దౌత్యం అనే తాలూకు అవసరం సమర్థవంతమైన స్థితిస్థాపక దౌత్య చట్టాన్ని మార్చాలని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఏంటంటే ఓన్లీ 1, 2 దేశాలతో కాకుండా గొప్ప శక్తి ఘర్షణ ఆర్థికంగా ఎకనామిక్ డీకపుల్ జరిగినప్పుడు మనం ఓన్లీ 1, 2 దేశాలతో కాకుండా ఎక్కువగా మనకి అనేక దేశాలతో మనం లావాదేవీలనేవి వాణిజ్య ఒప్పందాలు జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ భారత్ ఈయూతో గాని, అలాగే భారత్ ఆసియాన్‌తో గాని ఇలాంటివన్నీ జరగడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు ఇటువంటి ట్రేడ్ వార్ జరిగినా సరే ముందు మనం డిస్కస్ చేసుకునే ఎఫ్‌డిఐ. అలాగే ట్రేడ్ వార్ జరిగినా సరే మన దేశ ఆర్థిక వ్యవస్థ అనేది లోటు కాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుందని చెప్పారు. అలాగే చమురు కూడా ఏంటంటే మనం ఐఎంఈసీ ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ ఈ విధంగా మనం ఏంటంటే మనం మిడిల్ ఈస్ట్ నుండి వాటి నుండి మనం యాక్చువల్‌గా ఏంటంటే చమురుని తీసుకోవడం వల్ల రష్యాపై ఆధారం తగ్గుతుంది కాబట్టి ఈ విధంగా కూడా మనం యాక్చువల్‌గా చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది వాషింగ్టన్ అంటే యూఎస్ మరియు మాస్కో రష్యా మధ్య భౌగోళిక రాజకీయ పరిమితిని తగ్గించడానికి దేశీయ పునరుత్పాదక సామర్థ్యాన్ని విస్తరించాలి. వేరే దేశాలపై చమురుపైన ఆధారపడకుండా ఇలా మనం విస్తరించినట్లయితే అప్పుడు మనం ఇటువంటి అంతర్జాతీయ ప్రలోభాలకు గురికామని చెప్పొచ్చు. అలాగే పొరుగు వారికి ప్రాధాన్యత ఇచ్చిన దీంట్లో కూడా మనం ఏంటంటే కొంచెం కొత్త రకమైన వ్యూహాత్మకాలు తీసుకురావాలని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. అలాగే బైపోలార్‌లో ఏఐ టెక్ ప్రపంచ ఊహాత్మకంగా స్ట్రాటజిక్ అటానమీ మరియు బైపోలార్ టెక్ వాళ్ళు నియమాన్ని రూపొందించడం, అలాగే సెక్యూరిటీ మినిలాటరలిజం స్మార్ట్ పనిచేయడంతో పాటు అమెరికా శత్రుత్వం ద్వారా పొరుగు ప్రాంతం చీలిపోకుండా చూసుకోవాలి. దీంతో పాటుగా బిమ్‌స్టెక్ మరియు ఇండియన్ ఓషన్ రీజనల్ అసోసియేషన్ వాటిని బలపరచడం వల్ల మన దేశం అనేది చుట్టుపక్కల ప్రాంతాలతో స్థిరంగా రిలేషన్ డెవలప్ చేసుకోవాలి. అంటే వీటితో పాటుగా మనం అనేది అన్ని దేశాలతో కూడా సత్సంబంధాలను మెరుగుపరచడం వల్ల ఇలాంటి అంతర్జాతీయ నావిగేషన్ అనేది చాలా బాగా చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అది యాక్చువల్‌గా ఆథర్ రాయడం జరిగింది. మనం 2025లో మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళు చాలా ఎక్కువ.
విదేశాంగ విధానంలో వాటన్నిటిపైన చాలా ఇప్పుడు బంగ్లాదేశ్‌లో జరిగిన వాటికి అమెరికా హ్యాండ్ ఉండొచ్చు. పాకిస్తాన్ హ్యాండ్ ఉండొచ్చు. చైనా హ్యాండ్ ఉండొచ్చు. అంటే ప్రస్తుతానికి ఏమవుతుందంటే మనం ప్రస్తుతానికి అలాగని అమెరికాని మనం నమ్ముతామంటే నమ్మలేం. ఎందుకంటే అమెరికా తను నచ్చినప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. తర్వాత అమెరికా సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఇప్పుడే కాదు మనం అంతకు ముందు కూడా మనం చవిచూసున్నాం. సో, కాబట్టి యాక్చువల్‌గా ఏంటంటే ఇలాంటి సమయాల్లో మనం స్థిరత్వంగా మంచి విదేశాంగ విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి దానికోసం రీజనల్‌గా మనం బలపడాలి. అలాగే వాణిజ్యపరంగా బలపడాలి. ఆర్థిక పరంగా బలపడినప్పుడు ఆటోమేటిక్‌గా ఇదంతా మెరుగుపడుతుందని చెప్పేసి ఆధార్ చెప్పడం జరిగిందనమాట. హోప్‌ఫుల్‌గా 2026లో ఈ ప్రపంచ భౌలిక రాజకీయ పరిస్థితుల్లోని భారత విదేశాంగ విధానం అనే కొత్త లక్ష్యాలపై ప్రబద్ధం చూపించని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది 26 సంబంధించిన న్యూస్ అనాలిసిస్ అనమాట. హోప్ మీకు అర్థమైందనుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టు కమెంట్స్ ద్వారా మనకు తెలియచేయండి. థాంక్ యూ వన్స్ అగైన్. థాంక్ యూ గైస్.